అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీచ్ టూరిజం పైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. ఇంతవరకు బాగానే ఉంది. అలానే బాపట్ల తీరంలో ఉన్నటువంటి సూర్యలంక బీచ్కి ప్రత్యేక వరాల జల్లు కూడా కురిసింది. ఇది కూడా బాగానే ఉంది. ఇప్పుడు కొత్తగా తీర ప్రాంతంలో ఆక్వాకల్చర్ మీద ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అది కూడా మొదటి ప్రాజెక్టు మళ్ళీ బాపట్ల తీరంలోనే వస్తున్నటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఆక్వా పార్క్ని బాపట్ల పరిసర ప్రాంతాల్లోనే పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిలో భాగస్వాములు అవుతాయి. ఇన్వెస్ట్మెంట్ బాధ్యత అంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయి. అలానే ఆ ప్రాంతంలో ఆక్వా రంగం ఊతమందుకునేలాగా ప్రోత్సహించబోతున్నారు. ఈ పార్క్ విశేషాలు ఏంటి, దీనిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి తెలుసుకుందాం. ఇటీవలే టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ బాపట్ల వెళ్ళారు. అక్కడ ఒక ప్రైవేట్ రిసార్ట్ని ఓపెన్ చేశారు. వాటర్ గేమ్స్కి సంబంధించినటువంటి రిసార్ట్. సూర్యలంక బీచ్ వచ్చేలోపు ఇలాంటి రిసార్ట్స్ అవసరాలు తీరుస్తాయి యాత్రికులకు సంబంధించి, పర్యాటకులకు సంబంధించి అన్నారు. ఆ బీచ్కి అతి సమీపంలోనే ఇప్పుడు మరొక టెక్ పార్క్ని కూడా, ఈ ఆక్వా పార్క్ని కూడా ఏర్పాటు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఏర్పాటు చేస్తున్నటువంటి దానికి సంబంధించినటువంటి జియో కాపీ రిలీజ్ అయింది. ఒకసారి ఆ జియోని మనం చూద్దాం. ఇది AHDDD అండ్ F అంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫర్ ద వర్క్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అన్ ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఇన్ పరిసవారిపాలెం. సో పరిసవారిపాలెం దిండి విలేజ్ దగ్గర నిజాంపట్నం మండలంలో బాపట్ల జిల్లాలో వచ్చేటువంటి ప్రాజెక్ట్ ఇది. 88 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ని పెట్టబోతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా. దీనికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్కి జియో రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఒకసారి చూద్దాం ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి విశేషాలు ఏంటి, ఇందులో ఏం చెప్తున్నారో ఒకసారి అది కూడా చూద్దాం. ఈ రెఫరెన్స్లో చెప్పినటువంటి మాట, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏ టోటల్ కాస్ట్ ఆఫ్ 88 క్రోర్స్ 88 కోట్లు విలువ చేసేటువంటి ఈ ప్రాజెక్టులో సెంట్రల్ షేర్ 52.85 కోట్ల రూపాయలు, స్టేట్ షేరు 35.23 కోట్ల రూపాయలు. సో ఇదొక ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఆ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, కేంద్రం నుంచి వచ్చేటువంటి పథకాలను మ్యాక్సిమం యూటిలైజేషన్ ఎలా చేయాలనే దాని మీద టాస్క్ ఉంటుంది. ఇక్కడ ఒక యోజన ఉంది, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, PMMSY. ఈ యోజనను ఉపయోగించుకున్నారు. ఆల్రెడీ సూర్యలంక బీచ్కి కూడా శాస్కి అనేటువంటి స్కీమ్ ద్వారా భారత్ దర్శన్ 2.0 పథకం ద్వారా నిధులు రాబట్టారు. ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక పథకాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం 35 కోట్లు పెడితే కేంద్ర ప్రభుత్వం 52 కోట్లు పెడుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వ షేరే ఎక్కువ ఉంది. సో ఈ ఒక రకంగా మ్యాచింగ్ గ్రాంట్ అనుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేటువంటి దానికి మిగిలిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్కి ఏ విధంగా చేయబోతున్నారు ఆ విషయాన్ని కూడా ఇందులో మెన్షన్ చేస్తూ ఈ జీవోలో ఇచ్చారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఈ జీవోలో చెప్పినటువంటి అంశాలు ఒకసారి మనం చూద్దాం. మొత్తం బోర్డు ఎంత ఖర్చు పెట్టబోతుంది, దానికి సంబంధించి సీవీడ్ పార్క్, దీనిలో ఏ రకాల కాంపోనెంట్స్ ఉంటాయి అది కూడా డీటెయిల్గా ఈ జీవోలో ఇచ్చారు. సీవీడ్ పార్క్ 6.72 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెడుతుంది, కేంద్ర ప్రభుత్వం ఎంత పెడుతుంది అది కూడా డీటెయిల్స్. ఫిష్ డివిజన్ 25 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీనిలో కేంద్ర ప్రభుత్వం 15 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్లు పెడుతుంది. క్రాబ్ డివిజన్ అంటే ఫిష్, క్రాబ్ ఇవన్నీ కూడా సీ ఫుడ్కి సంబంధించినటువంటి పదజాలు అందరికీ తెలిసినవి. అవి పీతలు, రొయ్యలు మనకు తెలిసినవి కదా ఇవి. అది 9.88 కోట్ల రూపాయలు క్రాబ్ డివిజన్, అంటే పీతలకు సంబంధించినటువంటి డివిజన్కి అయ్యే ఖర్చు. అందులో 5.92 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 3.9 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇక సీ ఫుడ్ ప్రాసెస్ పార్క్, దీనికి 13.78 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అందులో 8.26 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 5.50 లక్షల రూపాయలని ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఇక ష్రింప్ డివిజన్, ఇందులో 18 కోట్లు ఖర్చు అవుతుంది. ఇందులో 11 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 7.43 లక్షల రూపాయలు ఇవ్వబోతుంది. ఇక ఆర్నమెంటల్ ఫిష్ టెక్నాలజీ పార్క్, ఇవన్నీ కూడా డిఫరెంట్ సెగ్మెంటేషన్స్ కింద మొత్తంగా పెడుతున్నటువంటి పార్క్. దీనికి కావాల్సినటువంటి ల్యాండ్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది. కానీ అయ్యేటువంటి వ్యయంలో ఖర్చు చెరుసగంగా భాగస్వామ్యం, చెరుసగం అని కూడా చెప్పలేం, కేంద్ర ప్రభుత్వం 60% అబవ్ భరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇందులో 7 కోట్ల రూపాయలు, 7.23 లక్షల రూపాయల ఆర్నమెంటల్ ఫిష్ పార్క్కి కేంద్రం మొత్తం అయ్యేటువంటి ఖర్చు, కేంద్రం ఇచ్చే వాటా 4.33 లక్షల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం
2,89,00,000 ఖర్చు పెడుతుంది. ఇక ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ దీనికి 1.86 కోట్లు అవుతుంది. ఇందులో కూడా 2 భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఇక మొత్తంగా చూస్తే 83.84 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా 33.53 కోట్లు. సో దీనికి కంటింజెన్సీ ఒక 3% యాడ్ చేశారు, ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ ఒక 2% యాడ్ చేశారు. మొత్తం కలిపి చూస్తే కనుక 88.8 కోట్ల ఖర్చు అవుతుంది. అందులో 82.85 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 35.23 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం భరించబోతుంది. ఈ ప్రాంతంలో ఉండేటువంటి మత్స్యకారులకి చాలా ఉపయోగకరమైనటువంటిది. అట్లనే ఈ ప్రాంతంలో మత్స్యకార అంటే బ్లూ రివల్యూషన్ పేరుతో బిజినెస్ చేసేటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశంగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక జాగ్రఫీ వైజ్గా చూస్తే ఇది ఒంగోలు తీరం, బాపట్ల పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రదేశం ఇది. ఈ పక్కన మనకి రూట్ మ్యాప్లో క్లియర్గా కనిపిస్తుంది. విజయవాడకి అటు గుంటూరుకి రెండింటికి కూడా సమీపంలో ఉండేటువంటి ప్రదేశాలు. ఇటు నుంచి చూస్తే తీర ప్రాంతం కాకినాడ నుంచి ఇటు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు. సో ఈ ప్రాంతానికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఇది చూసుకుని రాష్ట్రానికి నడి మధ్యలో ఉండేటువంటి ప్రదేశం అవుతుంది. ఇప్పటివరకు ఎక్కువ శాతం బ్లూ రివల్యూషన్ అంటే ఉభయ గోదావరి జిల్లాలు, ఇటు నెల్లూరు జిల్లాలోనే కనబడుతుంది. ఇప్పుడు మధ్యలో కృష్ణా తీరం, గుంటూరు తీరంలో కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇక ఈ ప్రదేశం పరంగా చూసినప్పుడు జాగ్రఫీలో మనం చూస్తే ఇక్కడ నిజాంపట్నం తీరానికి అతి దగ్గరగా కనిపిస్తుంది ఈ పరసవారిపాలెం. ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఈ గ్రామం కింద పరసవారిపాలెం గ్రామం పరిధిలోనే ఈ భూమి సేకరణ చేస్తారు. ఇక్కడ ఆ పార్క్ కావాల్సిన ఆక్వా పార్క్ కావాల్సినటువంటి ప్రాంతాన్ని ఎంపిక చేస్తారు. నిజాంపట్నం నుంచి ఇక్కడికి చూస్తే కనుక బాపట్ల బీచ్ డిస్టెన్స్ ఇది మొత్తం అంతా కూడా ఇదంతా బాపట్ల జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి ప్రదేశం. సో ఆ ప్రాంతంలో ఖచ్చితంగా ఆక్వా రంగం అభివృద్ధి చెందడానికి ఇది ఒక బూస్టింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అన్నింటినీ కూడా అనౌన్స్ చేస్తూ జీవో రిలీజ్ చేసింది. అతి త్వరలోనే ఈ ప్రాజెక్టు గ్రౌండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. క్రమక్రమంగా అటు కృష్ణా గుంటూరు జిల్లాల తీరంలో కూడా కృష్ణా జిల్లాలో కొంతవరకు ఆక్వాకల్చర్ ఉంటుంది, కానీ గుంటూరు జిల్లా వైపు చాలా తక్కువ ఉన్నటువంటి పరిస్థితి. రేపల్లె ఆ ప్రాంతాల్లో తప్పితే ఇటువైపు కనబడదు మనకి. ఇప్పుడు ఈ ఆక్వా పార్క్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ పరిసర ప్రాంతాల్లో కూడా బ్లూ రివల్యూషన్ అంటే నీలి విప్లవానికి ఒక నాంది పలికినట్టుగా మనం చెప్పొచ్చు. ఆ ప్రాంతంలో మత్స్య సంపద వృద్ధి చెందడానికి ఈ ప్రాజెక్టు ఊతమిస్తుంది. కేంద్ర ప్రభుత్వ వాటా, రాష్ట్ర ప్రభుత్వ వాటాతో అతి త్వరలోనే ల్యాండ్ కాబోతుంది ఈ కొత్త ఆక్వా పార్క్ ప్రాజెక్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.